ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలు, అదేవిధంగా పాఠశాలల సమస్యలు చాలా ఉన్నాయి. విద్యాశాఖ కొట్టుమిడుతూ ఉంది. సమస్యలతో పాఠశాలలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ చాలా ఉన్నాయి. వాటిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము వెళ్ళి ఇట్లా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, మరి విద్యా ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయంటే ఏమేంటి ఉన్నాయని చెప్పి వారు అడగడం జరిగింది. పాఠశాలల్లో చాలా వేల స్కూళ్లలో గెస్టెడ్ హెడ్ మాస్టర్లే లేరు, ఇన్ఛార్జీలతో నడుస్తున్నాయి. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుమారు 600 మండలాలలో 18 మంది మాత్రమే ఒరిజినల్ ఎంఈఓస్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇన్ఛార్జ్ మయం. ఒక్కొక్క హెడ్ మాస్టర్కు 4-5 మండలాలలో ఎంఈఓగా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఆలోచన చేయండి. అదేవిధంగా మరి డిఓలు పరిపూర్ణంగా పోస్ట్ లేవు, ఇన్ఛార్జితో నడుస్తూ ఉన్నాయి కొన్ని జిల్లాలలో. కాబట్టి విద్యా శాఖలో ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ తయారు చేస్తే అన్ని పోస్టులు భర్తీ కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పాఠశాలలన్నీ కూడా విద్యా ప్రమాణాలతో నడచడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు వస్తారు, హెడ్ మాస్టర్లు వస్తారు, మరి డిఈఓలు వస్తారు, ఆర్జేడీలు వస్తారు, అన్ని పోస్టులు భర్తీ అవుతాయి. సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఇటు ఉపాధ్యాయులకు అటు పాఠశాలలకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి జూన్ 4 తర్వాత ఖచ్చితంగా సర్వీస్ రూల్స్లు ఏ విధంగా రూపొందించాలి, ఎట్లా వేయాలి, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏంటిది, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా చర్చించి మరి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా సంసిద్ధతను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పెన్షనర్స్ కూడా మొదటి తేదీనే మాకు ఈ జీతాలు ఇస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, చాలా సంతోషం. మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా మొదటి తేదీనే జీతాలు మాకు అందుతూ ఉన్నాయి, పెన్షన్లు మాకు పెన్షన్ అందుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎన్నికల్లో ఇస్తుందా, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇది కొనసాగుతుందా లేదా అని చెప్పి మేము జిల్లాలు తిరిగినప్పుడు అడుగుతా ఉన్నారు. ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్కు చెప్తా ఉన్నాం. ఇప్పటి నుండి మీకు 1 నుంచి 5 లోపల ఖచ్చితంగా వేతనాలు పెన్షన్ అందుతున్న విషయాన్ని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ విషయం మాకు చెప్పడం జరిగింది. మీకు ఈఎంఐలు కట్టడానికి కానివ్వండి, మరే కిస్తులు కట్టడానికి కానీ ఏం ఇబ్బంది లేకుండా 1 నుంచి 5వ తారీఖు లోపలనే వేతనాలు పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. చాలా వరకు మొదటి తేదీనే చెల్లించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా టెట్ గురించి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఇన్నేళ్ళైంది సార్, 25 ఏళ్ళ సర్వీస్ ఉంది, మాకు 30 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఇప్పుడు పరీక్షలు పెట్టడమేంది, ఇది న్యాయమా అని చెప్పి అడుగుతా ఉన్నారు. విద్యాశాఖలో ఇన్నేళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు పరీక్షలు పెట్టుండే తప్ప ఉపాధ్యాయులకు పరీక్ష పెట్టింది ఇన్ని రోజులు ఎక్కడ లేదు. అయినా కేంద్రంలో ఎన్సిటి పరీక్షలు పెట్టాలని చెప్పి రూల్స్లో ఫ్రేమ్ చేశారు, విద్యా రూల్స్లలో సిలబస్లో. దానికి సంబంధించి మా సంఘం నాయకులు, పిఆర్టు నాయకులు కేంద్రంకి వెళ్ళి నిన్న మొన్న చర్చలు చేయడం జరిగింది ఎన్సిటి చైర్మన్ గారితో. వారు 1 to 5th బోధించే వాళ్ళకి టెట్ లేదని, అదేవిధంగా 8th to 10th హై స్కూల్కి బోధించే టీచర్లకు టెట్ పరీక్షలు లేవని చెప్పారు. ఎవరైతే ఎస్జిబిటి నుండి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లు పోతారో వాళ్ళకి మాత్రం టెట్ పాస్ కావాలని చెప్పి అన్నారు. దానికి సంబంధించి 5 సంవత్సరాలు మాకు మినహాయింపు ఇవ్వండి, ఆలోగా ప్రమోషన్లు ఇవ్వండి. ప్రమోషన్లు ఇచ్చి 5 సంవత్సరాలు మినహాయింపు ఇస్తే ఖచ్చితంగా పాస్ అవుతారనే విషయాన్ని మేము దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా
చెప్పడం జరుగుతూ ఉంది. సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఒక సానుకూలమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నటువంటి తరుణంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వర్కింగ్ టీచర్స్, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, టీచర్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. 15వ తారీఖు వరకు వేతనాలు గతంలో రాలేదు. ఈరోజు మొదటి తేదీనే వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇస్తా ఉన్నారు. అట్లాగే పాఠశాలల్లో స్కావెంజర్ లేక నిజంగా ఊడ్చడానికి ఎన్నో ఇబ్బందులు పడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చాలా రిస్క్ ఫేస్ చేసిండ్రు పరిశుభ్రంగా లేక. వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రతి పాఠశాలకు తప్పకుండా ఉన్నటువంటి స్ట్రెంత్ను బట్టి ఒక్కరు లేదా ఇద్దరు మరి స్కావెంజర్స్ను ఏర్పాటు చేయడం, అట్లాగే పాఠశాలల్లో ఎలక్ట్రిసిటీ బిల్స్ ప్రధానోపాధ్యాయులు కట్టలేక మరి పవర్ కట్ చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్లగానే మరి పవర్ బిల్స్ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది అని చెప్పి వారు ఒప్పుకోవడం, ఈ విషయంలో హర్షం ప్రకటిస్తూ మరి ఈ సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి చర్చల్లో అనేక పాఠశాలల్లో, హై స్కూల్స్లో ఒక్కొక్క స్కూల్లో 2-3 సబ్జెక్టు టీచర్స్ లేకపోవడం వల్ల పిల్లలకు మరి ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేది బీద పిల్లలు, ఆ బీద పిల్లలకు అన్యాయం జరుగుతుంది. పదోన్నతులు ఇస్తేనే మరి ఆ పాఠశాలల్లో పిల్లలకు న్యాయం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.